నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరయ్యాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29గా హీరో నవదీప్ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సప్లయర్ రామచంద్రతో నవదీప్కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడిన అనంతరం హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి 41A CRPC కింద విచారణకు హాజరు కావాలని నవదీప్కు హైకోర్టు సూచించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయిన రామచంద్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలున్నాయన్నారు. నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరయ్యాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ నాంపల్లి ఎస్ఎస్ నుండి అందిస్తారు. పవన్, మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ 41A CRPC నేపథ్యంలో యాంటీ నార్కోటిక్ సంబంధించిన కార్యాలయానికి ఈరోజు 11 గంటలకు కూడా హాజరయ్యారు. అయితే 11:30 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమైంది. అయితే దాదాపు 5:30 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మాదాపూర్ డ్రగ్స్ కేసులో రామచంద్కి సంబంధించి అరెస్టు తర్వాత ఈ యొక్క నవదీప్కి సంబంధించి తను వద్ద కొనుగోలు చేశారు. డ్రగ్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇటు రామచందర్ పోలీసులకు కూడా ఈ యొక్క నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి ఒక వాంగ్మూలం ఇచ్చారు. దాని నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో A29 సంబంధించి కూడా పూర్తిగా నవదీప్ని కేసులో రిజిస్టర్ కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తనను ముందస్తుగా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ నేపథ్యంలో 41A నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో 41A నోటీసులు ఇచ్చిన క్రమంలో ఈరోజు 11 గంటలకు కూడా యాంటీ నార్కోటిక్ కార్యాలయాన్ని కూడా వచ్చి ఇక్కడ విచారణ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అతని ఫోన్ను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఫోన్లో ఇటు వాట్సాప్ సంభాషణ కావచ్చు, స్నాప్చాట్కి సంబంధించి ఒక డ్రగ్స్లో ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ వాడారు అనే నేపథ్యంలోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే రామచంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ముందు పెట్టి మరీ విచారిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఇందులో మాత్రము నవదీప్ పోలీసులకు సహకరించడం లేదని చెప్పి కూడా కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే కొన్ని సాక్ష్యాధారాలు కూడా వారి ముందు పెట్టి మాత్రము సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క నవదీప్ ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క మాదాపూర్ డ్రగ్స్ కేసులో చాలా కీలకంగా మారనుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇంకా నవదీప్ ఇంకా ఎవరెవరు పేరు చెప్తారంటే నవదీప్ యొక్క డ్రగ్స్ కొనుగోలు చేసి సినిమాకి సంబంధించిన పరిశ్రమలు ఇంకా ఎవరికైనా ఇస్తారా, లేకపోతే డ్రగ్స్ ఆయనే కన్జ్యూమ్ చేస్తాడా అనేది మాత్రము పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో కూడా తేలుతుంది. ప్రస్తుతం మాత్రము ఇన్వెస్టిగేషన్ 5:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సాయంత్రం 5:30 గంటల తర్వాత బయటకు వస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈరోజు విచారణకు మాత్రం పూర్తిగా సహకరిస్తే మాత్రము మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి పిలువరు. అయితే ఈరోజు మాత్రము పోలీసుల ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం చెప్పకపోతే మాత్రము రేపు లేకపోతే మళ్ళీ ఏ రోజైనా ఒక తేదీ ఇచ్చి ఆ రోజు మాత్రం కంపల్సరీగా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా మళ్ళీ ఒక నోటీసులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రము మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చూస్తే ఈ యొక్క పూర్తిగా యొక్క విచారణ మాత్రము లోపల చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. దాదాపు 4 పోలీసు అధికారుల మధ్య దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అతను చెప్పిన ప్రతి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రస్తుతం ఇంకా కలహారెడ్డితో పాటు శ్వేతారెడ్డికి సంబంధించిన మోడల్ వీరంతా కూడా
కొంత సమాచారాన్ని కూడా నవదీప్ని అడిగి తెలుసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా ఆ సినిమా సంబంధించిన వారు కాబట్టి వీరంతా కూడా డ్రగ్స్ ఎక్కడ సేవించేవారు, పార్టీస్ ఎక్కడ చేసుకునేవారు అనే దానిపైన కూడా పూర్తిగా నవదీప్ని విచారిస్తే కొంత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం యాంటీ నార్కోటిక్ సంబంధించిన పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే అదే తరుణంలో కూడా దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే వెస్ట్ జోన్ నార్కోటిక్ సంబంధించిన బ్యూరో సునీత సంబంధించిన ఆధ్వర్యంలోనే పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మాత్రం ఈ యొక్క విచారణలో చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలకు మాత్రము నవదీప్ మాత్రం కొంత సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకంటే రామ్ చంద్ సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము నవదీప్ తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారని మాత్రము చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఎప్పుడెప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేశారు, డ్రగ్స్ కొనుగోలు చేసిన దాని తర్వాత ఎవరెవరికి యొక్క డ్రగ్స్ ఇచ్చారనే దానిపైన కూడా పూర్తిగా నవదీప్ని అడిగి తెలుసుకునే సమాచారం కూడా చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎంత పెద్ద మొత్తంలో యొక్క డబ్బులు సంబంధించి యొక్క ఆన్లైన్ ద్వారా యొక్క మనీ పేమెంట్ చేశారా, లేకపోతే పూర్తిగా యొక్క హార్డ్ క్యాష్ ద్వారా దీనికి సంబంధించి ఒక మనీ పేమెంట్ చేశారు అనే యాంగిల్లోనే కూడా పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా పూర్తిగా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్లో కొంత అనుమానం వచ్చిన వాటిని కూడా పూర్తిగా నివృత్తి చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎవరెవరికి డబ్బులు యొక్క ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్ చేసిన సమయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా నవదీప్ను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి మాత్రము ఈ యొక్క విచారణ మాత్రము ఇందులో సాయంత్రం అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో సంబంధించిన కార్యాలయంలో సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రము ఇందులో A29గా ఉన్న యొక్క నవదీప్కి సంబంధించి ప్రజెంట్ ఇతను కన్జ్యూమర్గానే యొక్క ఎఫ్ఐఆర్లో ప్రజెంట్ మాత్రము చేర్చారు. ఒకవేళ విచారిస్తే ఇతను కూడా పెడ్లర్గా అని మాత్రము తేలిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి చూస్తే మాత్రం ఇందులో మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చూస్తే నవదీప్ది చాలా కీలకంగా మారనుంది. ఈ రోల్ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా పేర్లు చెప్తే వారిని కూడా విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం విచారణ మాత్రం సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ పవన్, దీంట్లో నవదీప్ ఒక్కరే ఉన్నారా, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏమైనా సమాచారం ఉందా? అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రజెంట్ మాత్రం నవదీప్కి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రజెంట్ నవదీప్ను కూడా విచారిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. నవదీప్ ఇంకా ఎవరైనా పేర్లని చెప్తే మాత్రం వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి ఒకరికి లింక్స్ ఉంటుంది కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా బట్టబయలు చేస్తే ఇందులో ప్రధానంగా ఇంకా ఎవరు రాజకీయ నాయకులు కావచ్చు, వారికి సంబంధించిన పిల్లలు కావచ్చు, అంతేకాకుండా సినీ సంబంధించిన హీరోలు కావచ్చు, ఇతర నిర్మాతలు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో చూస్తే మాత్రం నవదీప్ విచారణలో ఎవరెవరి పేర్లు చెప్తారనేది మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వారిని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తారా, లేకపోతే ఒక నవదీప్ చెప్పిన విషయాలన్నిటి కరెక్టా, లేకపోతే కావాలని కేసు సంబంధించి తప్పుదో పట్టే అవకాశం ఉంటుందనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి మాత్రం ఈ కేసులో నవదీప్ విచారణ చాలా కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.